హలో అండి అందరికీ. ఈరోజు ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన మనకు కొంచెం బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కూడా ఉంటుంది. దీని వలన ఎంతో రుచికరమైన నువ్వుల చట్నీ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తింటే వేడి వేడి అన్నంలోకైతే చాలా బావుంటుంది. అలాగే చపాతీ, రోటీలోకి కూడా చాలా బావుంటుంది. దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. మనకి డైజెషన్ కూడా త్వరగా అవుతుంది. దీనిని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూడండి. మీరే ఇట్టే చేసేస్తారు. దీని వలన మనకు చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇది తినడం వలన వారానికి ఒక్కసారైనా ఇలా నువ్వులతో చట్నీ అయితే చేసుకొని తినడం వలన ఆరోగ్య బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. దీనిని తయారీ విధానము ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే తయారీ విధానంలోకైతే వెళ్ళిపోదాము రండి. ముందుగా నేను కొంచెం చింతపండునైతే తీసుకున్నాను. దీనికి మెయిన్ చింతపండు. కొంచెం పచ్చడకు పులుపు కావాలంటే ఈ చింతపండుతో టేస్ట్ చాలా బావుంటుంది. దీనిని నీట్‌గా కడిగి పక్కకి పెట్టుకున్నాను. ఇలా వాటర్ పోసి నానబెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని ఇందులో మనకి కావలసిన నువ్వులను ఇందులో వేసేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం చిటపటలాడేలాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చిటపటలాడాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని దించేసుకోవాలి. ఇలా దించేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకైతే తీసుకోవాలి. ఈ నువ్వులను ఈ మిక్సీ జార్‌లో వేసేసుకుందాము. ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని ఇందులో మనకు టేస్ట్‌కు సరిపడా కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. తక్కువగా తినేవాళ్ళు కొన్ని తక్కువ వేసుకుంటే సరిపోతుంది. వీటిని ఒకసారి బాగా కడుక్కోవాలి. కడుక్కొని వీటినైతే ఇప్పుడు కడిగి పక్కకైతే పెట్టుకున్నాను. ఇలా కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కావలసిన కొద్దిగా జీలకర్ర మరియు ఒక 2, 3 ఎల్లిపాయలైతే పొట్టు తీయకుండానే ఇందులో వేసేస్తున్నాను. ఇవైతే తీసి నేనిప్పుడు పక్కకు పెట్టుకున్నాను. ఇలా పక్కకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకోవాలి. ఇలా గిన్నె తీసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని బాగా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పచ్చిమిర్చి వేసేటప్పుడు కొంచెం పేలుతూ ఉంటాయి కదా! అలా కాకుండా ఇలా మధ్యలకి విరుచుకొని వేసుకుంటే అస్సలు పేలకుండా ఉంటాయండి. మొఖం మీద ఆయిల్ పడకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చాలా బావుంటుంది. మూత పెట్టకుండా మనం ఈ పచ్చిమిర్చిని చాలా బాగా ఫ్రై చేయొచ్చు. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయాక చూడండి ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న చింతపండు ఉంది కదా! ఈ చింతపండును కూడా ఇందులో వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయాక కొంచెం మగ్గుతూ ఉంటుంది. ఇలా మగ్గిపోయాక ఇప్పుడు మనం దీనిని కూడా మిక్సీ జార్‌లోకైతే తీసుకుందాము. ఇలా మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్‌కు సరిపడా సాల్ట్‌ను కూడా వేసుకుందాము. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనినైతే మనం గ్రైండ్ చేసుకుందాము మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామో పచ్చడను. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇంతేనండి ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన నువ్వుల చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది ఎంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా! మనకి బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ కూడా ఉంటుంది. అలాగే హెల్త్‌కు కూడా చాలా మంచిది. ఇలా వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకొని తినండి. చాలా మంచిది ఆరోగ్యానికి. మనకి ఇంట్లో అందుబాటులో ఏమీ లేనప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్‌లో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు నా ఛానల్‌ని తప్పకుండా చూస్తూనే ఉండండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.